వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి అన్నారు. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని అతి మారుమూల ప్రాంతమైన లోతట్టు ప్రాంతమైన గుత్తేడు ప్రాంతంలోని ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ధిని పరుగులు పెట్టించడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి అన్నారు. గుత్తేడు మండలంలో ఆమె జరిపిన పర్యటన ఇప్పుడు ఏజెన్సీలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా రంపచోడవరం హెడ్ క్వార్టర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుత్తేడు ప్రాంతానికి ఇప్పటివరకు కూడా ప్రజాప్రతినిధులు వచ్చి సమావేశాలు పెట్టిన దాఖలాలు లేవని ఇక్కడ ప్రజలు చెబుతున్న విషయం. ఈ నేపథ్యంలో శుక్రవారం గుత్తేడు మండలంలో ఎమ్మెల్యే శిరీషదేవి విస్తృతంగా పర్యటించారు. మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు కాంతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో ఆదివాసీలు తమ సాంప్రదాయ పద్ధతుల్లో ఎమ్మెల్యేకు నీరాజనాలు పలికారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే స్వయంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారుల ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని, ఏ ఒక్కరూ నిరాశతో వెన్నుతిరగకూడదని అధికారులకు ఆమె కరాఖండిగా ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే శిరీషదేవి అభివృద్ధి అనేది కేవలం మాటల్లోనే కాదు, చేతల్లోనే కూడా తమ ప్రత్యేకతను చాటుకునే ఉన్నారు. తుమ్మిచేలు గ్రామంలో గిరిజనుల తాగునీటి కష్టాలు చూసి చలించిన ఆమె తన సొంత జీతంలో వచ్చిన నిధులతో నిర్మించిన గ్రావిటీ వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. కొండ కోణాల మధ్య ఉన్న గ్రామాలకు దాహార్తిని తీర్చడం ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తామంతా కూడా ఇక్కడ వాటర్కి ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో తామైతే ఈ పని చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలే పార్టీకి సైనికులని, మీ కష్టాలే నా కష్టాలంటూ భరోసా ఇచ్చారు. ఒట్టిగట్ట గ్రామంలో ఈ సమావేశంలో అయితే మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో వడగళ్ల వానకు ఇల్లు కోల్పోయిన కిలో గంగయ్య అనే బాధితురాలికి ఆమె ఆర్థిక సహాయం అందించి ఇంటి నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే ఇటీవల కాలంలో మరణించిన పార్టీ సీనియర్ నాయకులు పాంగి మోహన్ కుటుంబాన్ని కూడా పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తర్వాత చివరిగా అయితే ఇర్లవాడ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శిరీషదేవి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం అందించే రాయితీలను నేరుగా విద్యార్థులకే అందాలని, ఇందులో ఏమాత్రం రాజీ పడకూడదని హెచ్చరించారు. మొత్తానికి గుత్తేడు పర్యటనతో అటు అధికారులు ఇటు రాజకీయ శ్రేణుల్లో ఎమ్మెల్యే శిరీషదేవి కొత్త ఉత్సాహాన్ని నింపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్న ఆమె దూకుడు చూస్తుంటే ఏజెన్సీ రూపురేఖలు మారడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే అది మనం హెడ్ క్వార్టర్లో నిర్వహించాలి. కానీ ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి గుత్తేడు మండలంలో ఇది చాలా లోతట్టు ప్రాంతం కనుక ఇక్కడి నుంచి ప్రజలందరూ కూడా అంత దూరం రాలేరని చెప్పి మేము ఈ గుత్తేడు మండలంలో మార్నింగ్ నుంచి నేను షెడ్యూల్ పెట్టుకొని ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాను, సమస్యలు ఏంటో తెలుసుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు గ్రీవెన్స్ కూడా గుత్తేడు మండలంలో నేను హెడ్ క్వార్టర్లోనే పెట్టడం జరిగింది. దాదాపుగా ఒక 200 నుంచి 300 పైనే అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది. అయితే చాలామంది కూడా కొత్త ఫంక్షన్లు హౌసెస్ అడుగుతూ ఉన్నారు. అవి కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఎలిజిబుల్ అయిన వారి ప్రతి లిస్టు కూడా ఆల్రెడీ సచివాలయంలో కూడా సిద్ధంగా ఉంది. లాగిన్స్ ఒకటి పెండింగ్లో ఉన్నాయి కనుక ఇవ్వగానే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ మనము కేంద్ర ప్రభుత్వం నుంచి పీవీటీజెస్కి హౌసెస్ ఇస్తూనే ఉన్నాము. దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సొంతింటి కళ నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మనకు పక్క గృహాలు మంజూరు చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది కనుక రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చిన్న రోడ్లు ఆల్రెడీ టెండర్స్కి రెడీగా ఉన్నాయి. ఆ రోడ్లు కూడా త్వరలోనే అవ్వబోతూ ఉన్నాయి. ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎక్కువగా గిరిజనులు పీవీటీజెస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కనుక రాబోయే రోజుల్లో మండలం కూడా అయింది కనుక ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలందరినీ కూడా అభివృద్ధికి చేరువ చేసేటువంటి దృక్పథంతోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం కనుక మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా ఒక రంపచోడవరాన్ని ఒక జిల్లా తీసుకొచ్చాము, ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతానికి ఒక మండలం తీసుకొచ్చాము. దాంతోపాటు పంచాయతీలు కూడా చాలా దూరంగా ఉన్నటువంటి విలేజెస్ కూడా పంచాయతీలని విడదీయడానికి కూడా మనము ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎమ్మెల్యేగా మేము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. దాదాపుగా
మీరు చూస్తే 2 సంవత్సరాల లోపే ఎంత చేయాలో దానికి మించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మేము కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే సర్పంచుల పదవీ కాలం కూడా మొన్న 2వ తారీఖు అయిపోయింది కనుక స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో పంచాయతీల డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. వాళ్ళతో మేము స్పెషల్గా ఇంటరాక్ట్ అవి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే పంచాయతీల ఫండింగ్ ఉందో అది ప్రజల కోసం ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుంది కనుక ఎక్కడైతే వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెంటనే వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాలని, ఆ పంచాయతీ నిధులు పంచాయతీకి ఖచ్చితంగా ఖర్చు పెట్టేలాగా చేయాలని మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రజలందరినీ కూడా ఎండాకాలంలో ఎక్కువగా ఎండలు ఉన్నాయి కనుక మీరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పదే పదే ఏమైనా సమస్యలు ఉన్నా సరే అధికారుల చుట్టూ లేకపోతే ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మేమే ప్రజల వద్దకు వస్తాము, మీ ప్రజల వద్దకే పాలన మేము తీసుకొస్తామని ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తూ ఇంత చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి మీ యొక్క ఆశీర్వాదాలు సపోర్ట్ మాత్రం ఇస్తే చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు గొర్రె దుష్యంతుడు అండి. ఎక్స్ టీడీపీ సర్పంచ్ గుత్తేడు. మరి మా మారుమూల ప్రాంతమైన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చాక మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారి ఆధ్వర్యంలో మా మారుమూల ప్రాంతమైన గుర్తేడు కేంద్రంగా మా 5 పంచాయతీలు కానివాడ, బొడ్డగండి, దారగడ్డ, పాతకోట, గుర్తేడు ప్రధాన కేంద్రంగా మండలం ఏర్పాటు చేయడం మరి మా మారుమూల ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ రోజున మరి ప్రభుత్వ ఆదేశాలతో ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే మా మిరియాల శిరీషాదేవి గారు మా మారుమూల పంచాయతీల ప్రజలకు ఈరోజు ప్రజా దర్బారు నిర్వహించి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా వచ్చి మరి సమస్యలు ఇక్కడ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి దీనికి మా 5 పంచాయతీల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తుమ్మిసెల్ అండి, పాతకోట పంచాయతీ, గుర్తేడు మండలం అండి, పోలవరం జిల్లా అండి. వాటర్ గురించి 30 సంవత్సరాలు అయిపోతున్నా మేము కష్టపడి ఎన్ని అధికారులకు చెప్పినా ఎవరు పట్టింపు లేదండి. ఈ మా శిరీషాదేవి మేడం గారు వచ్చినప్పటి నుంచి మాకు ఈ సంవత్సరం కానీ మాకు దక్కింది 70 కుటుంబాలకి. నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు మేము. శిరీష మేడం చెప్పిన వెంటనే మాకు తక్షణమే ₹1,00,000 ఇచ్చి మీరు పైపులు కొనుక్కొని రండి అనేసి చెప్తే ఖచ్చితంగా పైపులు తెచ్చి వెంటనే మేము ఓపెనింగ్ కూడా మేడం గారికి పిలిపించామండి. సంతోషం అండి. ఇంతతో నేను మరి ముగిస్తున్నానండి. ప్రతి ఒక్కరి సమస్యను కూడా ఆమె క్షుణ్ణంగా విని ఆ సమస్య పరిష్కారానికి అక్కడే అదే స్పాట్లోనే అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలను తీర్చడంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని వారి సమస్యలని తీర్చడమే తమ ధ్యేయమని చెప్పారు. ఇటీవల కాలంలో ఇక్కడ గుత్తేడు మండల పరిధిలో ఉన్న ఒక నిరుపేద గిరిజన మహిళ ఇల్లు అయితే మాత్రం గాలివానకి ఎగిరిపోవడంతో అక్కడైతే ఎమ్మెల్యే సొంత నిధులతో అయితే అక్కడ రేకులు ఏర్పాటు చేయడంతో పాటు అలాగే ఆ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామంలోని చెందిన గిరిజనులకు మంచినీటి సౌకర్యం లేకపోవడంతో గత 30 సంవత్సరాలుగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమె దృష్టికి వీళ్ళు తీసుకెళ్లడంతో వెంటనే తన సొంత నిధులతో ₹1,00,000 అయితే మాత్రం ఇవ్వడంతో అక్కడ మంచినీటి ఏర్పాటు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వాటర్ ఏదైతే ట్యాప్లు ఉన్నాయో ట్యాప్లని ఆమె అయితే శంకుస్థాపన చేసి ఈరోజు అయితే ప్రారంభించారు. అక్కడైతే గిరిజనులు హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యేకు మంగళ హారతులతో అయితే మాత్రం గిరిజనులు స్వాగతం పలికిన నేపథ్యంలో ఇక్కడ ఈ వాతావరణం మొత్తం ఈ గుత్తేడు మండలం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో అయితే మాత్రం ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ దుర్గాభాస్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.